గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం క్యాప్స్టోన్ ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలో డిస్కస్ చేసుకుందాం. సో ఇది సింపుల్ రెజ్యూమే గైస్. ఇలా క్రియేట్ చేయగలరా మీరు? సో ఒకసారి ట్రై చేయండి. సో ఇలా ఉండాలి. సేమ్ హ్యాస్టీస్ కాకుండా మీకు ఇంకా మంచి స్కిల్ ఉంటే ఇంకా ఇలా కాకుండా వేరే విధంగా కూడా క్రియేట్ చేయండి. సో మీకు ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడు ఈ క్యాప్స్టోన్ ప్రాజెక్ట్ ఫస్ట్ బిల్డ్ చేస్తే వస్తూ ఇంకా మీకు పర్ఫెక్ట్ అవుతారు. సో అందుకని చెప్తున్నా. సో ఇలా క్రియేట్ చేయండి ఒకసారి. సో ఇది ఎలా క్రియేట్ చేయాలో ఒకసారి చెప్తాను చూడండి. మీకు చాలా ఇంపార్టెంట్ గైస్. ఖచ్చితంగా ప్రాజెక్ట్స్ మీరు ఎన్ని ప్రాజెక్ట్స్ అయితే అన్ని ప్రాజెక్ట్స్ చేస్తే చాలా బాగుంటుంది. వీలైనన్ని వరకు చాలా ప్రాజెక్ట్స్ అనేటివి చేయండి. సో అప్పుడే యూజ్ఫుల్ అవుతుంది. అప్పుడు మీరు కంపెనీస్ కూడా త్వరగా సెలెక్ట్ అవుతారు. సో ఇది ఎలా క్రియేట్ చేశానో చూడండి. ఫస్ట్ చూపిస్తాను. సో ఫస్ట్ డాక్ టైప్ ఇవన్నీ ఈ ఇదంతా లైక్ మన విఎస్ కోడ్ ఇస్తుంది గైస్. డాక్ టైప్ హెచ్టిఎంఎల్ ఇదంతా. సో టైటిల్ వచ్చేసి మై రెజ్యూమే అని పెట్టండి. సో సింపుల్ టైటిల్ గైస్. జస్ట్ హెచ్టిఎంఎల్తో మీరు ఇలా చేయాలి. ఓకేనా? ఫస్ట్ మై రెజ్యూమే. ఓకే. సెకండ్ ఇక్కడ మీ హెడ్డింగ్ మీ పేరు కూడా పెట్టుకోవచ్చు గైస్. నేను న్యూ టెక్నాలజీ మన యూట్యూబ్ ఛానల్ కాబట్టి సో ఇలా టైప్ చేశాను న్యూ టెక్నాలజీ అని. ఇక్కడ మీ నేమ్ ఎంటర్ చేసుకోండి. ఓకేనా? ఈ టైటిల్లో ఏదైతే ఉంటుందో అది లైక్ ఇక్కడ కనిపిస్తుంది గైస్. చూసారా? కర్సర్ చూపిస్తాను చూడండి. ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా? సో H1లో వచ్చేసి న్యూ టెక్నాలజీ. దాని తర్వాత ఇమేజ్ సోర్స్ ఇచ్చి ./. ఇది మీకు అప్పుడే ఫైల్ పాత్లో చెప్పాను. ఒకసారి నా ప్రీవియస్ వీడియోలు చూడండి. ఫైల్ పాత్ గురించి చెప్పాను. సో ఇంకా కొంచెం ఐడియా వస్తుంది. ఇది చూడండి గైస్. హైట్ 200 ఇవ్వాల. చూపిస్తాను ఉండండి. ఇది తీసేసి 300 ఇస్తే ఇంకా కొంచెం ఎక్కువ అవుతుంది. సో మనకి పర్ఫెక్ట్గా సెట్ కావాలి కాబట్టి 200 ఇస్తున్నాం. ఓకేనా? ఈ ఆల్టర్నేట్ సోర్స్ ఈశ్వర్ ఫోటో ఉంది కదా. సో ఎప్పుడైతే ఈ ఫోటో కనిపించకపోతే అప్పుడు ఆల్టర్నేట్ సోర్స్ చూడొచ్చు మీరు. ఇలా ఈశ్వర్ ఫోటో వస్తుంది. సో అలా గైస్ అది ఆల్టర్నేటివ్ /image. ఓకేనా? ఓకే, డన్. దాని తర్వాత ఈ ఫోటో వరకు అయిపోయింది. దాని తర్వాత సెకండ్ హెడ్డింగ్ H2 సమ్మరీ కింద పారాగ్రాఫ్. ఇదంతా సమ్మరీ కింద మీ ఇష్టం గైస్. మీ స్కిల్ లైక్ మీది అంతా మీ సమ్మరీ రాసుకోవచ్చు ఇక్కడ. అంటే సమ్మరీ అంటే ఏం లేదు, అబౌట్ యువర్ సెల్ఫ్ గైస్. ఓకేనా? దాని తర్వాత ఈ హార్జాంటల్ చూడండి. హార్జాంటల్ రూల్ అంటారు దీన్ని. సో ఇది హెచ్ఆర్ అని టైప్ చేస్తే ఇక్కడ నాకు ఒక లైన్ కావాల. చూసారు కదా? ఇక్కడ ఒక లైన్ వచ్చింది. ఇది హెచ్ఆర్తో చేస్తారు. ఓకేనా? దాని తర్వాత సెకండ్ నేను H2నే వాడుతున్నాను గైస్. ఎందుకంటే మనకి సేమ్ ఫాంట్ సైజ్ ఉండాల కాబట్టి H2నే వాడుతున్నాను. ఎడ్యుకేషన్కి H2. ఓకేనా? ఇక్కడ యుఎల్ అన్ఆర్డర్ లిస్ట్ వాడినాను. యుఎల్లో అన్ఆర్డర్ లిస్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ ఇది. ఓకేనా? దాని తర్వాత మనకి మళ్ళీ హార్జాంటల్ వేసినాము. దాని తర్వాత యుఎల్ క్లోజ్ అయింది. సెకండ్ H2 హెడ్డింగ్ 2 వచ్చేసి వర్క్ ఎక్స్పీరియన్స్. మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ టైటిల్ వేసేసి దాని కింద H3. సో ఇది అన్ఆర్డర్ లిస్ట్, ఎందుకంటే బుల్లెట్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి అన్ఆర్డర్ లిస్ట్ కింద వేసి దాని తర్వాత H3. ఇంకా లిస్ట్లో కస్టమర్ అంటే మీ ఎక్స్పీరియన్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ రాయండి. ఇక్కడ H3 అనే మనకి లైక్ ఇప్పుడు లిస్ట్ ఉంటుంది కదా, ఈ లిస్ట్లో H3 అనేస్తే చూడండి ఫాంట్ సైజ్ కొంచెం థిక్గా బాగుంటుంది. సో అందుకని ఇక్కడ H3 లిస్ట్ వేసినాము. తర్వాత పారాగ్రాఫ్ April 2023 టు April 2024. దాని తర్వాత అన్ఆర్డర్ లిస్ట్లోనే సో ఇలా క్రియేట్ చేసుకోండి. ఓకేనా? సో నా ప్రతి వీడియో చూస్తే మీరు దీన్ని ఈజీగా చేస్తారు గైస్. సో డెఫినెట్గా విజిట్ చేయండి, చూడండి, మీకు నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో తర్వాత ఇది అయిపోయింది గైస్. మళ్ళీ ఇప్పుడు హార్జాంటల్ రూల్ అనేది ఇక్కడ వేసాం లైన్. ఓకేనా? దాని తర్వాత స్కిల్స్ చూసారు కదా.
హెచ్2 స్కిల్స్. నేను ఈ స్టార్ మార్క్స్ అనేటివి లైక్ గూగుల్ నుంచి కాపీ చేసుకొని తెచ్చాను గైస్. కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేశాను. ఓకేనా? సో, యూ విల్ అన్ఆర్డర్ లిస్ట్ కింద ఇలా చేసేసి దాని తర్వాత హెడ్డింగ్, మళ్ళీ హెడ్డింగ్ గైస్ అవార్డ్స్ అండ్ సర్టిఫికేషన్స్. సో, ఇక్కడ మెన్షన్ చేసుకొని మీరు హెచ్టీఎంఎల్‌తోనే రెజ్యూమ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు గైస్. మీకు చాలా మందికి ఇంకా కొన్ని థాట్స్ ఉండొచ్చు. లైక్ ఇలానే కాకుండా డిఫరెంట్‌గా కూడా ట్రై చేయండి. మీకి ఎలా ఇష్టం వస్తే అలా డిఫరెంట్ స్టైల్స్‌తో చేసుకోవచ్చు. ఓకేనా? దాని తర్వాత హెచ్2 అదర్స్. ఇక్కడ చూసారు గదా! ఇక్కడ లిస్ట్ అన్ఆర్డర్ లిస్ట్ కింద యాంకర్ ట్యాగ్ వాడి మై హాబీస్, కాంటాక్ట్ మీ ఇక్కడున్నాయి. ఓకేనా? దాని తర్వాత ఫూటర్ వాడండి. ఫూటర్‌లో వచ్చేసి న్యూ టెక్నాలజీ డాట్ ఆల్ రైట్స్ రిజర్వ్డ్. సో, ఇలా క్రియేట్ చేయడానికి ఒకసారి ట్రై చేయండి గైస్. చూపిస్తాను ఇప్పుడు మొత్తం మీకు ఒకసారి చూడండి. సో, ఇలా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీరు ఇలా టైప్ చేసినా కూడా వస్తుంది గైస్. ఇది క్యాప్‌స్టోన్ ప్రాజెక్టు. సో, డెఫినిట్‌గా బిల్డ్ చేసేది నేర్చుకోండి. సో, అప్పుడే స్కిల్ అనేది ఇంప్రూవ్ అయితుంది. ఓకే. థాంక్ యూ గైస్. థాంక్ యూ సో మచ్.